విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఎలా నడుచుకోవాలో చెప్పి సక్రమ పద్ధతిలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడి దారుణంగా ప్రవర్తించాడు. కాకినాడ జగన్నాథపురంలోని ప్రభుత్వ జడ్పీ పాఠశాలలో విద్యార్థినులపై ఉపాధ్యాయుడు గత కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అప్పారావు చెప్తారు. అప్పారావు, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటున్నారు, పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పి విద్యార్థులతో అసభ్యకరంగా కొన్ని రోజులుగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కాకినాడ నగరంలో చోటు చేసుకుంది. కాకినాడ నగరంలోని ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాల జగన్నాథపురంలో ఉంది, ఇక్కడ 6వ తరగతి విద్యార్థులపై మ్యాథ్స్ టీచర్ గత కొన్ని రోజులుగా లైంగికంగా తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ చదువు పేరుతో విద్యార్థుల దగ్గరికి వెళ్లి వారి ఒంటిపై పలు చోట్ల చేతులు వేస్తూ దాదాపు 6 మంది వరకు విద్యార్థుల్ని తరచుగా లైంగికంగా వేధిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని విద్యార్థులు అటు తల్లిదండ్రులు కానీ మిగతా టీచర్లు కానీ చెప్పలేక లోపలే కుమిలిపోతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే అంశంపై ఇదే స్కూల్లో పోలీస్ శాఖ మహిళా కానిస్టేబుల్ తో ఒక సదస్సు ఏర్పాటు చేసి ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏ విధంగా ఉంటది, సొంత ఇంట్లో వాళ్ళతో పాటు స్కూల్లో కూడా ఏ విధంగా ఇబ్బందులు ఏర్పడుతుంది అన్న దాని మీద అందరికి విద్యార్థులందరికీ వివరించారు. అయితే సమావేశం అయిపోయిన తర్వాత కొంతమంది 6వ తరగతి విద్యార్థులు మహిళా కానిస్టేబుల్ దగ్గరికి వచ్చి పాఠశాలలో హై స్కూల్లో తమను కొన్ని రోజులుగా మ్యాథ్స్ టీచర్ ఒంటిపై తడుముతూ రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి కన్నీటి పర్యటన అవుతూ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుని గుర్తించి పోలీసులు పిలిపించి మాట్లాడుతున్న పరిస్థితుల్లో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉపాధ్యాయుని పడి దేహశుద్ధి చేశారు. దొరికినట్టు మొత్తం చెట్టపట్టేసిన పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు అతను అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. స్వామి, రైట్ అప్పారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బ్యాడ్ టచ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అవగాహన సదస్సులన్నీ మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అన్ని స్కూల్లో ప్రతిరోజు పిల్లలకి అవగాహన నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఘాటీ సెంటర్లో ఉన్న బాలయోగి హై స్కూల్లో మా ఉమెన్ కానిస్టేబుల్ ద్వారా ఈ పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమం అనంతరం కొంతమంది పిల్లలు మా ఉమెన్ పిసి దగ్గరికి వచ్చి పలానా మాస్టర్ ఇలాగ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి తెలియజేయగా వెంటనే మేము ఇక్కడికి వచ్చి దానికి బాధ్యులైన మాస్టర్ని ఎవరైతే ఉన్నారో అతను మనం పికప్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్దాం అనుకుంటే ఈ లోపల వాళ్ళ పేరెంట్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుని చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటాం. తప్పనిసరిగా కోర్టులో శిక్ష పడే విధంగా మా చర్యలు